పంచమ వేదంగా కీర్తించబడుతున్న మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఇందులో అన్ని పాత్రలు పరిశీలిస్తే నేటికి ఏదో ఒక రూపంలో కనిపిస్తాయని పెద్దల నమ్మకం. మహాభారతంలోని పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, అనేక ముఖ్యమైన పాత్రలున్నాయి. శ్రీ విష్ణు అవతారమైన కృష్ణుడికి సంబంధించిన అనేక రహస్యాలు, కథలు మహాభారతంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శ్రీకృష్ణుడు శిశుపాలుని మధ్య ఉన్న సంబంధం. అయితే ఈ కారణంగానే కాదు, శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు ఎందుకు క్షమించాడు అన్న సందేహం చాలామందికి ఉంది. ఆ సందేహం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. శిశుపాలుడు శ్రీకృష్ణుడి మధ్య భావాభావమర్దుల సంబంధం ఉంది. శిశుపాలుడు చేదీ రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని యొక్క కుమారుడు. తల్లి వసుదేవుని సోదరి అయిన శృతదేవి, అంటే శ్రీకృష్ణుడి యొక్క మేనత్త. శిశుపాలుడు పుట్టినప్పుడు చాలా వింతగా కనిపించాడు. ఆ సమయంలో శిశుపాలుడికి 3 కళ్ళు, 4 చేతులు ఉన్నాయి. పుట్టిన శిశువు వికృత రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మేనత్తకు కొడుకు పుట్టాడన్న వార్త విన్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాంతో కలిసి మేనత్త దగ్గరకు వచ్చాడు. అప్పుడు మేనత్త విచారంగా ఉండటాన్ని చూసి కృష్ణుడు కారణం అడిగాడు. అప్పుడు కృష్ణుడి మేనత్త శిశుపాలుడు గురించి చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన బావను చూడాలని ఉందనే కోరికను అత్తైన శృతదేవితో చెప్పాడు. అప్పుడు శృతదేవి తన కుమారుడిని తీసుకువచ్చి బలరాముడిని, శ్రీకృష్ణుడిని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోమని సూచించింది. ముందుగా బలరాముడు ఆ చిన్నారి వింత బాలుడిని తన ఒడిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఆ చిన్నారిలోని ఎటువంటి మార్పు రాలేదు. అయితే అన్న బలరాముడు ఒడి నుంచి శ్రీకృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నాడు. వెంటనే ఆ చిన్నారి పెద్దగా ఏడటం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఎక్కువగా ఉన్న చేతులు, కళ్ళు విడిపోయి నేలను పడ్డాయి. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడి మేనత్త తన మేనల్లుడైన కృష్ణుడి పాదాలపై పడి ఏడవసాగింది. తన కాళ్ళ మీద పడిన మేనత్తను పైకి లేవదీసి శ్రీకృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు శృతదేవి తనకు పుట్టే పిల్లవాడు రాక్షస ప్రవృత్తితో ఉంటాడని, ఎవరి ఒడిలోకి చేరిన తర్వాత అతని అదనపు అవయవాలు కింద పడిపోతాయో ఆ వ్యక్తి చేతిలో తన కుమారుడి మరణం రాసి ఉందని జ్యోతిష్యులు చెప్పారని శ్రీకృష్ణుడికి చెప్పింది. అంతేకాదు, ఓ కృష్ణ, నీ సొంత బావును చంపి మేనత్తకు గర్భశోకాన్ని ఎలా ఇస్తావు? కనుక నాకొక మాట ఇవ్వు అంటూ కృష్ణుడిని అర్థించింది. అంతేకాదు, శిశుపాలుడిని ఎల్లప్పుడూ రక్షిస్తానని, చంపే ఆలోచన చేయనని తనకు వాగ్దానం చేయమని మేనల్లుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. తన అత్త మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. తన పూర్వజన్మలో చేసిన కర్మఫలాలు ప్రతి జీవి జనన మరణాలతో ముడిపడి ఉన్నాయని ఆమెకు వివరించాడు. ఈ జన్మలో సాధించిన ప్రతి కార్యము గత జన్మలో చేసిన కర్మల ఫలితమే. ఈ జన్మలో ఈ చిన్నారి మరణాన్ని నా చేతిలో రాసి పెడితే ఎవరూ మార్చలేరు అంటూ ఏడుస్తున్న తన అత్తను కృష్ణుడు ఓదార్చాడు. అంతేకాదు, మేనత్త కొడుకు శిశుపాలుడు చేసిన 100 నేరాలను క్షమిస్తానని వాగ్దానం చేశాడు. అయితే దీని తర్వాత అతను తన కర్మకు తగిన ఫలితాలను అనుభవించవలసి ఉంటుందని చెప్పాడు. కృష్ణుడు చేసిన వాగ్దానంతో మేనత్త తృప్తి చెందింది. తన కుమారుడు 100 తప్పులు చేయకుండా ఉండేలాగా చూసుకోవాలని, ఈ విషయాన్ని తన బిడ్డకు వివరించాలని నిర్ణయించుకుంది. కాలక్రమంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించాడు. అదే సమయంలో శిశుపాలుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు శిశుపాలుడది తనకు అవమానంగా భావించాడు. శ్రీకృష్ణుడిని తన శత్రువుగా భావించడం ప్రారంభించాడు. తర్వాత ధర్మరాజు యుధిష్ఠిరుడు నిర్వహించిన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడిని గౌరవంగా చూడటం, యాగంలో శ్రీకృష్ణుడికి ఇచ్చిన ప్రాముఖ్యతను చూసి శిశుపాలుడు అసూయ చెంది శ్రీకృష్ణుడిని అవమానించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి యొక్క 100 తప్పులను క్షమించాడు. శిశుపాలుడు 101వసారి అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క తలను వధించాడు. అలా శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించిన తర్వాత అతడిలో నుండి ఒక కాంతి శ్రీకృష్ణుడిలో లీనమవ్వటాన్ని ధర్మరాజు చూస్తాడు. శిశుపాలుడి వంటి దుర్మార్గుడికి మోక్షం ఎలా లభించిందని అక్కడ ఉన్న నారదుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్తాడు. మోక్షం పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయని
శిశుపాలుడు కృష్ణుడిపై ద్వేషంతో నిరంతరం స్వామి గురించి ఆలోచించడం వల్ల, ఆ నామాన్ని స్మరించడం వల్ల అతనికి ముక్తి లభించిందని చెబుతాడు. కంసుడు భయంతోనూ, గోపికలు భగవంతునిపై భక్తితోనూ, శిశుపాలుడు ద్వేషంతోనూ స్వామి నామస్మరణం చేసి ముక్తిని పొందుతారు.